దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారులారా, దినదినము ఒక నూతన సందేశము ద్వారా ఎన్నో విలువైన పరలోకపు వాక్కులను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము, దేవుని నమ్మిన వారు దేనిని గుర్తించాలి. దేవుని నమ్మిన వారు దేనిని గుర్తించాలి అంటే గుర్తుపట్టాలి. మన జీవితంలో ఏ వస్తువును చూసినా అది ఏదో గుర్తుపడతాం. కంటికి అప్పుడప్పుడు మనం ఆడుకునేటప్పుడు పిల్లలు కంటికి కట్టేసి గుర్తుపట్టు అని మన ముందు పెడితే గుర్తుపట్టలేం. చూస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపడతాం. పిల్లల యొక్క ఐక్యూను అంటే వారి యొక్క మెమొరీని పెంచడానికి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చాలా ఆట వస్తువులన్నీ ముందు వేసి హార్స్ అని, క్యామెల్ అని, టైగర్ అని ఇలాగా చిన్న చిన్న బొమ్మలన్నీ ముందు పెట్టి పిల్లలు మెదడును చురుకుగా చేయడానికి క్యామెల్ ఏదో చెప్పు అని అంటారు, ఒంటె ఏదో చెప్పు అంటే టక్కన అలాగా గుర్తుపడుతూ ఉన్నప్పుడు వారి జ్ఞానాన్ని, వారికి ఉన్నటువంటి తెలివితేటలను మెరుగుపరచాలి అని. మరి దేవుని నమ్మిన వారు ఏమి గుర్తించాలి? రండి మూల వాక్యానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, 19వ వచనాన్ని చూద్దాం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఆ మాట చూడండి. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. చాలు. దేవుని దాసుడైన ఇర్మియాతో మాట్లాడుతూ చాలా అద్భుతకరమైన మాట. వాస్తవానికి ఈ సందేశాన్ని నేను ఒక ఆదివారపు దినాన మాట్లాడవలసి ఉంది. అయితే ఎందుకో ప్రభువు ఈ దినాన చెప్పమన్నప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటి ఆదివారం మిగతా రోజుల కంటే ఆ రోజు అనర్గళంగా 1 గంట సేపు మనం మాట్లాడడానికి, ఇది మిగతా రోజులు కాబట్టి ఒక అర్ధ గంట మనం. సో దేవుడు ఏమంటున్నాడంటే, నా సన్నిధి ఉండడానికి నేను నిన్ను రప్పిస్తాను. అయితే ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా. దేవునందు ప్రియమైన వారులారా, దేవుని నమ్ముకున్నవారు, దేవునికి సాక్షిగా బ్రతికేవారు ఏది నీచమైనదో ఏది ఘనమైనదో ఏం చేయాలి? గుర్తించాలి. నీచమైన దాన్ని తల మీద పెట్టుకొని ఘనమైన దాన్ని తలకి కాళ్ళ కాడ పెట్టుకోవడం సబబు కాదు. అందుకే చాలా దినాల క్రితం నేను ఒక మాట చెప్పాను. మనిషి జ్ఞానం చాలా దారి తప్పిపోయింది. ఏంటన్నా అలా అన్నారు అంటారా? మీరు ఎప్పుడైనా ఒక మంచి షోరూంలోనికి, చెప్పుల షోరూంలోనికి, ఇప్పుడు మన పులివెందల్లో అంత పేరెనిక కలిగినవి లేదులేండి, ఒకవేళ కడప, హైదరాబాద్ ఇలాంటి ప్రముఖమైన ప్రదేశాల్లోనికి వెళ్తే కొన్ని బ్రాండెడ్ చెప్పులు ఉంటాయి.
ఒకసారి నేను ప్రభునందు నిద్రించిన దైవజనులు ఐజయ్ గారిని కనబడితే వెళ్ళాను. ఆయన తన సేవా జీవితంలో ఎప్పుడు కూడా చెప్పులైనా షూస్ అయినా బాటా వాడేవాడు. ఏం సార్ అంటే ఎందుకు ఆయన చెప్పేవాడు, దాని క్వాలిటీ వేరు ఏదేదో చెప్పేవాడు. ఒకసారి నన్ను ఒక షాప్కి తీసుకుని వెళ్తే అది ఏసీ షోరూమ్. కాళ్ళకు వేసుకునే చెప్పులేమో ఏసీ షోరూంలో ఉన్నాయి. ఆ రోజే వాక్యం చెప్పాల్సి వస్తే కర్నూలులో నేను చెప్పాను. కాళ్ళకు వేసుకునే చెప్పులేమో ఏసీ షోరూంలో దొరుకుతున్నాయి. కడుపుకు తినేటటువంటి కూరగాయలేమో దుమ్ము పట్టిన రోడ్డు మీద దొరుకుతున్నాయి. రోడ్డు పక్కన అంత పాత్రలో పెట్టుకొని అమ్ముతున్నారు. ఏవి నీచములో ఏవి ఘనములో తెలుసు, అయినప్పటికీ అలాగ తయారైపోయారు. ఏసీ షోరూంలో కూర్చొని చెప్పులు కొనుక్కుంటున్నారు, ఎండల్లో నిలబడి కూరగాయలు కొంటున్నారు. అంత మాత్రమే కాదు, దుమ్ములో కూడా, ధూళిలో కూడా. అలాగే ఈరోజు లోకంలో నివసిస్తున్న దేవుని నమ్మిన వారు కూడా నీచమైనవి నెత్తిన పెట్టుకుంటారు, అపురూపంగా చూసుకుంటారు, ఘనమైన వాటిని చులకనగా భావిస్తారు. దేవుని వాక్యము చాలా ఘనమైనది, చాలా ఘనమైనది. ఈ మధ్యకాలం నేను ఒక ఇన్విటేషన్ నిమిత్తమై చాలా క్రైస్తవ కుటుంబాలను ఈవినింగ్ టైంలో దర్శించాను. నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాల్సి వచ్చింది. మన 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 చర్చికి వచ్చే పిల్లలు కాదు, బయట ఇంకా వేరే మెయిన్ లైన్ చర్చెస్కి వెళ్ళేటటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, మంచి ఉద్యోగాలు, భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒకరికి 10,000 ఒక్కొక్కరికి ₹1,00,000, ₹1,20,000 జీతం కలిగినటువంటి వారి ఇళ్లకు ఒక 3-4 ఇండ్లు వెళ్ళండి, చాలా కాదు, ఒకరిద్దరు ముగ్గురిని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వారి కుటుంబాల్లో 7:30, 8, 9 అవుతున్నా ఆ టయాలు చూస్తున్నా అందరూ కూర్చొని, అందరూ సోఫాల మీద కూర్చొని శ్రద్ధగా దేవుని వాక్యం వినడంలా. వెళ్ళిన ప్రతి ఇంట్లో సీరియలే తిరుగుతుంది. నేను అనుకున్నాను, అబ్బా ఇంత ప్రభావితం చేస్తున్నాయా ఇవి వీళ్ళను అని. అవి నీచమైనవి అని తెలుసు, దాన్ని ఎత్తన పెట్టుకుంటున్నారు. ఒకటి 2 ఇంట్లో అడగాల్సి వచ్చింది. ఇంకా మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఎన్నింటికి చేసుకుంటారు అని అడిగాను. మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరగదన్నారు వాళ్ళ పిల్లలు. అట్లాంటిది ఏం ఉండదన్నా అన్నారు. మా జేజీ మా అమ్మ 10 వరకు చూస్తారు టీవీ, ఆ తర్వాత తింటారు, లేదా తెచ్చిస్తే అక్కడే తింటారు, 11కి ఎప్పుడో పడుకుంటారు. నీచమైన వాటికి ఇచ్చిన ప్రాధాన్యత ఘనమైన వాటికి ఇవ్వడంలా. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము ఏది నీచమైనదో, ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు. ఒక 2-3 రోజుల క్రితం మా ఇంటికి వచ్చాడు. ఆయన కూడా ఒక సేవకుడే, ఒక పల్లెలో సేవ చేస్తూ ఉన్నాడు. నా మందిరం దగ్గర బోరు వేసాం, దానికి కావలసిన కొన్ని ఎక్విప్మెంట్ ఇక్కడ బాగుంటాయంటే పులివెందల్లో కొనడానికి వచ్చాం. అంటే సరే ఎక్కడో బజార్లో ఉన్నామంటే రండి ఇంటికి, అది ఈవినింగ్ టైం కాబట్టి టీ తాగుదాం రండి అన్నారు. వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పిల్లల గురించి చెప్తూ వచ్చారు. ఒక అబ్బాయి పుట్టుకతోనే అతనికి ఫిట్స్ వచ్చేవి, వాయు కనపడుతుందంటారు అలాగే. తర్వాత బుద్ధి పెరగల. 13 సంవత్సరాల అబ్బాయి, యవనస్తుడు, 14 సంవత్సరాలు ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాడికి మెచ్యూరిటీ లేదు. ఆ ఫిట్స్ పోవాలని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే వాడు ఆ ట్యాబ్లెట్ల వల్ల వాని మైండ్ ఏమైపోయిందంటే కోపానికి లోనైపోయింది. తరచూ ట్యాబ్లెట్లు వాడే వాళ్ళకు కోపాలు వస్తాయి. ఆ యొక్క మెడిసిన్లో ఉన్నటువంటి ఆ పదార్థాలను బట్టి వాడట ఎవరినన్నా గురి పెట్టుకున్నాడు అని అంటే, ఉదాహరణకు వాళ్ళ అబ్బా రోజు రే ఏంట్రా బడికి పోవు, ఏం పోవు, ఇట్లున్నావు అని చెప్పేసి అని అంటే గన వాడి ఓపిక నశించినంత వరకు ఉంటాడట. ఓపిక నశించి ఇంట్లో ఎవరు లేని టైంలో అటాక్ చేస్తాడంట. 2-3 సార్లు మా నాన్నని చంపనీకి అటాక్ చేశాడన్నవాడు. ఓకే, అయిపోయింది, అలా ప్రక్కన పెడదాం, మొత్తం పేరు కనుక్కుంటారు, తప్పించారు. 3వది ఎవరో ఒకడు ఫోన్ చూస్తున్నాడట. ఫోన్లో వాడు పోర్నోగ్రఫీ, అసభ్యకరమైనటువంటివి
స్త్రీలు పురుషులు చేసేటటువంటి అసభ్యకరమైనటువంటి వస్త్రాలు లేనటువంటి బొమ్మలు చూస్తుంటే వీడు వెళ్ళేదే బడికి అప్పుడప్పుడు తక్కువ, కానీ ఆ సైట్ను గుర్తుపెట్టుకున్నాడు. అంటే ఏది టచ్ చేస్తే ఇలాంటి ఓపెన్ అవుతాయి. సో వీళ్ళు అమ్మా నాన్న ఇంట్లో బయట ఉంటే వీడు లోపల ఉన్న ప్రతిసారి ఆ అసభ్యకరమైనవి సైట్ ఓపెన్ చేసి చూసేవాడట. ఆ సైట్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు వీడు 1-2 సార్లు చూశాడు. ఒకసారి వాక్యం చెప్తున్నాడు ఎవరు వాళ్ళ నాన్న, పాపము చాలా భయంకరమైనది, గుర్తించకపోతే నశించిపోతారు. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత అసభ్యకరమైనవి చూస్తున్నారు చాలామంది, వీళ్ళ కొడుకు చూస్తున్నాడని తెలియదు నాకు అని చెప్పాడట. ఆ అబ్బాయి అతను అంటాడు, ఆ సేవకుడు, అన్నయ్య వాడు నేను పని చేసుకుంటూ ఉంటే నా దగ్గరకు వచ్చాడు, నీతో మాట్లాడాలి నాన్న అన్నాడు. 14 సంవత్సరాలు కూడా. చెప్పురా మాట్లాడు అన్నాను. నేను ఒక తప్పు చేస్తున్నాను, ఎన్ని మాటలు వద్దనుకున్నా మళ్ళా మనసు అక్కడే లాగుతుంది అన్నాడట. ఏం తప్పు చేస్తున్నావు, ఏం లాగుతుంది అంటే, ఫోన్లో అసభ్యకరమైనవి నేను చూస్తున్నాను. నువ్వు వాక్యం చెప్పినప్పుడల్లా వద్దనుకుంటున్నాను నేను, కానీ ఎవరు లేకపోయినప్పుడు మళ్ళీ నా మనసు అక్కడే లాగుతుంది, నన్ను ఏం చేయమంటావు? సో నేను ఎట్లా బయటపడాలి? వాడికి ఉన్న మైండే తక్కువ అండి. అంటే ఈరోజు నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈరోజు పిల్లలు గదులలో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు. మా అమ్మాయి బంగారు, మా అబ్బాయి బంగారు అంటున్నారు, కానీ అది ఒరిజినల్ బంగారో కాకి బంగారో బయట పడినప్పుడే తెలుస్తుంది. ఒరిజినల్ బంగారు ఎప్పుడు మెరుపే, కాకి బంగారు మెరిసిన అది కీడే. ఈ తండ్రి చాలా మదనపడ్డాడట. బాగా చక్కగా పాపము చేసిన పర్యావసనము యొక్క స్థితిగతులన్నిటినీ తన కొడుకు చెప్పి, ఇంకా ఎంతమంది చర్చలు వాళ్ళ దగ్గరకు వచ్చి, చాలా చిన్న సంఘం అది, ఒక 15-20 మంది వచ్చారంటే చాలా ఎక్కువ ఆ పల్లెలో. సో అక్కడ ఇంకా కొంతమంది పిల్లలు ఇలాగేమని ఉన్నారేమో అని వాక్యం బాగా వివరించాడు. మరి ఇప్పుడేంటి పరిస్థితి అన్నాను. చాలా అన్న, వాడికి ఫోన్ మేము ఎంత అవాయిడ్ చేయాలనో అలాగ చేసుకుంటూ ఈరోజు నమ్మి వాడికి ఇచ్చినా కూడా ఇక చూడకూడదు అన్న నిర్ధారంలోనికి వాడు వచ్చాడు. కాబట్టి ఎవరు ఏది నీచమైనదో తెలియకోకుండా చూస్తున్నారు చాలామంది అండి. అసభ్యకరమైనవి. నేను ఒకరోజు తిరుపతి నుంచి వస్తున్న ఒక ట్రైన్ ఎక్కాను, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. హైదరాబాద్కి వెళ్తున్నాను నేను స్లీపర్లో. నా భర్త ఇక్కడ ఎదురుగా ఉంది, అటువైపున ఎదురుగా ఒక అమ్మాయి ఎదురుగా ఉన్న మా ట్రైన్లో యవ్వనస్తురాలు. రాత్రి 12-1 గంట ఆ సమయంలో అసభ్యకరమైన దృశ్యాలను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, అన్యుల గురించి కాదు, దేవుని పిల్లలమైనటువంటి మనము ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తించాలండి. మేమింతే, దీనిలో ఆదాయం ఉంది, దీనిలో దీవెన ఉన్నట్లుగానే కదా, దేవుడు ఏమనలేదు కదా. కొట్టాడు అనుకోండి పురుగులారా, ఎప్పుడెప్పుడు అంతా కక్కించుకోవడం ఆయనకు తెలుసు. అందుకే ఏది నీచమో ఏది ఘనమో ఎవరు గుర్తించాలి? మనం నమ్ముకున్న వాళ్ళు గుర్తించాలి. ఇంకో మాట చూడండి, మీకు కీర్తనల గ్రంథము 37వ కీర్తన 18వ వచనము. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము ఏంటట? వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఎవరు చూస్తున్నారట? నిర్దోషుల చర్యలు. దొంగెవడో మంచోడెవడో లోకం గుర్తించకపోవచ్చు, దేవునికి తెలుసు. దొంగ కూడా నేను మంచి అంటాడు. ఎప్పుడు దొంగను ఒప్పుకుంటాడా? ఎప్పుడు ఒప్పుకోడు. అయ్యో నేను మంచోని అంటాడు. దొరికినా కూడా మంచోని అంటాడు. కానీ ఆ మాట చూడండి, అద్భుతకరమైన మాట అండి. నిర్దోషుల చర్యలు ఎవరంట గుర్తించేది? దేవుడు చూస్తాడట.
మరి ప్రభువా, నిర్దోషులయ్యా వీళ్ళు, దోషము లేని వాళ్ళు, పాపము లేనోళ్ళు, నువ్వు చూసావు కదా, నువ్వు గుర్తించావు కదా, ఏంటి ప్రభువా వీళ్ళకి ఇచ్చే రిజల్ట్ అంటే 2వ లైన్లో అన్నాడు, వారి స్వాస్థ్యము ఎంతకాలము? సదాకాలం. చెప్పండి, ఎవరు మీ స్వాస్థ్యం? ఎవరు? దేవుడే మీ స్వాస్థ్యం. ఇంకా మీ పిల్లలే మీ ఆస్తి. దేవుడు మన ఆస్తి, కరెక్ట్, నేను కాదనను. కానీ ఇహమందు నివసించే మన ఆస్తి మన పిల్లలే. ఆ పిల్లలు సదాకాలము దేవుని ఎదుట నిలవాలి అంటే మనం ఏం చేయాలంట? నిర్దోషులమై బ్రతకాలి. అందుకే 37వ కీర్తనలో ఉన్నన్ని మాటలు ఎక్కడా లేవు ప్రియులారా. మీరు ఈ 37వ కీర్తన చూస్తే నాకు చాలా ఇష్టమైన కీర్తన. చాలా వాటిలో ఇవి. మీరు తర్వాత ఒకవేళ 11వ వచనాన్ని చూస్తే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు అన్నారు. తర్వాత 24వ వచనాన్ని చూస్తే యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడిన లేవలేకుండా అంటాడు. 25లో నేను చిన్నవాడిని, ఇప్పుడు ముసలివాడను, నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానపు వారు భిక్షమెత్తుట కానీ నేను చూడలా అంటాడు. ఎవరి గురించి అయ్యా ఇన్ని మాటలు చెప్తున్నాను అని అంటే ఆయన అంటాడు, నీతిమంతుల గురించి చెప్తున్నాను నేను అంటాడు దావీదు. నీతిమంతుల గురించి చెప్తున్నాను. వారు భూమిని స్వతంత్రించుకుంటారు. వారు కింద పడినా దేవుడు వారిని చేయిడ్చిపెట్టక నడిపిస్తాడు. వారి స్వాస్థ్యాన్ని నిలబెడతాడు. అంత మాత్రమే కాక వారి పిల్లలు ఎక్కడ యాచించే స్థితిని వారికి ఇవ్వడు. అంత మాత్రమే కాకుండా 32లో వారి కొరకు పొంచి ఉన్నటువంటి వారిని కూడా దూరపరిచి వాళ్ళని వీళ్ళకి అప్పగిస్తాడు. కనపెట్టిన వారిని వారి మార్గాన్ని స్వతంత్రించుకునేటట్టుగా చేస్తాడు. 39లో బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. 40వ వచనంలో యెహోవా వారికి సహాయము చేస్తాడు. భక్తిహీనుల చేతిలో నుంచి వారిని విడిపించి రక్షిస్తాడు. ఎందుకు ప్రభువా ఇన్ని చేశావు? ఎందుకు అనంటే నాకు దోషి ఎవరో నిర్దోషి ఎవరో నాకు తెలుసు దావీదు అన్నాడు. దేవునందు ప్రియులారా, విశ్వాసులు గుర్తించాల్సింది ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో మనం గుర్తించాలి. ఎక్కడికైనా వెళ్తే మనం తినే వస్తువు ఏదైనా చూస్తే ఏదో ఒకట్లేని తీసుకోం. మనం చాలా ఆలోచిస్తాం. మంచిదైతేనే తీసుకుంటాం, మంచిదైతేనే తీసుకుంటాం. రూపాయి తక్కువ వస్తుందని చెప్పేసి దారాలు పోయినటువంటి డ్రెస్ తెచ్చుకున్నావు అనుకోండి, వారం రోజులకు నీ దేహం అంతా కనపడుతుంది. 10 రూపాయలు తక్కువే. అవే నేసే దారాల్లో మధ్యలో దారాలు కొని పోయాయి. దారాలు పోయిన దానికి తొందరగా తక్కువకే ఇస్తారు. అందుకే లోకంలో నానుడింది కదండి, ఓలి ఎక్కువ వచ్చిందంట. అంటే కట్నం దండిగా ఇచ్చారని ఎవరు చేసుకున్నాడంట? కట్నం ఎక్కువ ఇస్తున్నారని గుడిదాన్ని చేసుకుంటే అది పొంతగుండలన్నీ పగలుతుంది. ఆడబడితే ఆడ కాలు పెట్టేసి అంత గబ్బు గబ్బు చేస్తాను. కట్నం దండిగే. ఇంట్లో జరిగే నష్టం అబ్బో అంత ఇంత కాదు, అంతింత కానే కాదు. ఈయన ఒక చోటు ఉంటే ఈమె ఒక చోటు ఉంటుంది. అన్ని ప్రయాసే. కాబట్టి మనం అనుకుంటాం ఎందుకు ఇది తక్కువ అని అంటాం. అది అట్లే ఉంటుంది, అది అట్లే ఉంటుంది. దేని విలువ దానిదే. ఖర్చు 10 రూపాయలకు వస్తుంది, 50 రూపాయలకు వస్తుంది. మీటర్ బట్ట ఏదైనా మనం కొనాల్సి వచ్చినప్పుడు 100కు ఉన్నాయి, 10,000కు కూడా ఉన్నాయి, 10,000 కంటే 1,00,000 కూడా ఉన్నాయి. దేని విలువ దానిదే. అందుకే జ్ఞాపకం చేసుకోనండి, మన విలువ క్రీస్తు స్వరక్తములో కొనబడిన వరం. మనం ఎప్పుడు నీచమైన వాటిని, ఎప్పుడు దోషముతో కూడిన వాటిని చేయకూడదు. అందుకే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆ మాట చెప్పి ముందుకెళ్ళండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. గుర్తించుట అనే మాట మీద మాట్లాడుతున్నాడు. మీరు మర్చిపోమాకండి. గుర్తుపట్టాలి. దేవుని నమ్మిన వారు ఏవి నీచములో ఏవి ఘనములో దేవుడు గుర్తుపట్టేవాడు. దోషి ఎవరో నిర్దోషి ఎవడో. 5:21 చూద్దాం. 5వ అధ్యాయము సామెతల గ్రంథం
21వ వచనం. నరుని మార్గములను యెహోవా ఎరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. మనం ఏమనుకుంటామంటే నేను మంచోన్ని, నేను మంచిదాన్ని మనం అనుకుంటాం. మనమేమి ఎప్పుడైనా అనుకుంటాం. మన నడతలన్నీ అంటే మన ప్రవర్తనంతా ఆయన గుర్తించే దేవుడు. మనం ఏం డ్రెస్ వేసుకున్నామో, లేకపోతే ఎంత విలువైన వేసుకున్నామో అవి లోకం గుర్తిస్తుంది. వీళ్ళకు బాగున్నాయి, వీళ్ళు బాగున్నారు, ఆర్థికంగా బాగున్నారు అని లోకం గుర్తించేది పై రూపాన్ని చూసి. సమాజం, మీరు 10 మందికి వాక్యం చెప్పేటప్పుడు దేవుని రిప్రజెంటేటివ్ నువ్వు. ఇన్ని కొని లోపల పెట్టుకొని వాక్యం చెప్తున్నది డబ్బులు దండిగిస్తారు, లేకపోతే పెద్దగా కనిపించాలని కాదు. సమాజం ఏమైపోయిందంటే మనిషి యొక్క ఏ రూపాన్ని చూస్తున్నారు? పై రూపాన్ని చూస్తున్నారు. అయ్యగారు 2 ఉంగరాలు పెట్టాడా, లేకపోతే షూట్ వేసాడా, ఆ కారు దిగాడా, ఇవి చూస్తున్నారు. అప్పుడు అనిపించింది ఆయన నాకు తప్పుగా కాదు, ఒక మంచి సంకేతం ఇచ్చారు నాకు. మంచి సంకేతం ఏంటంటే సమాజము ప్రవర్తన కాదు, పై రూపాన్ని చూస్తున్నారు. మరి దేవుడు ఏం చూస్తున్నాడట? 21లో మనం చూసాం, నరుని మార్గములను యెహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన వాని ప్రవర్తన చూస్తూ గుర్తిస్తాడు దేవుడు. కోటేసి లోపల పాపపు బుద్ధి, పాపపు జీవితం ఉంటే పైనున్న వాళ్ళు కోటును బట్టి విలువ ఇస్తారేమో, కానీ పాపపు జీవితాన్ని చూసి వారిని నిర్దోషిగా కాదు దోషిగా నిలబెడతాడు ఆయన. అవును ప్రియులారా, అందుకే మనం గుర్తించాల్సిందే విషయం ఏంటి అని అంటే దేవుడు మన నడతలను, మన ప్రవర్తనను ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంతకీ మాట వింటున్న దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు ఎక్కడైనా వెళ్తూ ఉన్నప్పుడు లేదా జీవిస్తున్న జీవితంలో దేనికి ప్రియారిటీ ఇస్తున్నావు? దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? దేనికి ప్రాధాన్యత? పాపపూరితమైన నీచమైన వాటికైతే ఒకవేళ ఎవరిని నేమనకపోవచ్చు, గుర్తిస్తున్నాడు ఆయన. నువ్వు చేసేది దోషమైతే సదాకాలము నిలవవలసి ఘనంగా ఉండవలసిన నీ కుటుంబం తప్పనిసరిగా దేవుని ఎదుట తలదించుకునే పరిస్థితి కూడా రాకపోదు. అందుకే దేవుడు గుర్తించేది మనము గుర్తించాలి. కూరగాయలు కొనడానికి వెళ్ళారు అనుకుందాం, ఎగ్జాంపుల్. ఒక 1/4 కిలో టమోటాలు తీసుకుంటున్నారు. ఏ టైంలో బేయి అంటారా? ఎంత తిప్పి చూస్తారు దాన్ని. మచ్చుంటే పక్కన పెట్టేస్తారు, పుచ్చుంటే పక్కన పడేస్తారు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఆ మధ్య కాలంలో నేను మా ఆమెను అడిగాను, ఏంటి నువ్వు చేసే పని అని చెప్పేసి. పౌడర్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటే తీసుకుపోయి నీకు ఇచ్చింది. నేను అన్నాను, ఇదే బజార్కి తీసుకెళ్ళి ఇస్తావంటే ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా అన్నాడు. మరి వాడక ముందు చూడాలి నువ్వు ఎక్స్పైరీ డేటు. చూసిన తర్వాత ఓపెన్ చేసేసి సగం పూసి ఏడాడ గోకి అంతా నేను చూసి ఇది ఎక్స్పైరీ డేటే అని అంటే అప్పుడు తీసుకొని పోతుంది. నూనె బాటలు చించి ఇది కల్తీ నూనె ఇచ్చినట్టు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే మనకు తెలుసు ఇది మంచిదా కాదా, మనం చేసే పని మంచిదా కాదా ఎవరు చెప్పాల్సిన అవసరం. పాస్టర్ గారు మైకు పెట్టి అరసాల్సిన పనుల మనం చేసేదేదో మనకు తెలుసు. అది మనం గుర్తిస్తున్నామా అని దేవుడు అడుగుతున్నాడు. అది నీచమైనదా ఘనమైనదా నువ్వు గుర్తిస్తున్నావా? ఊరికి ఆదాయం ఉంటే సంతోషమేనా? ఆనందం ఉంటే సంతోషమేనా? దాని పర్యవసనం ఏంటో గుర్తించవా? ఒక అమ్మగారు అయ్యగారు చేసేటటువంటి ఉద్యోగంలో నుంచి బంగారు కొంటాంటే దిగేసింది. ఎట్లా కొంటున్నావే? పిల్లలకు లక్షలు ఫీజు కట్టాలి. రెండవది వచ్చేసి మన కుటుంబం ఇలాంటిది. నీకు వచ్చే జీతం ఎంత, నువ్వు ఎలాగుంటున్నావు అంటే మనవాడు లంచం తీసుకుంటున్నాడు. వేసిందంతా వేశాడు. ఒకరోజు చిన్నది ఒక 5,000 లంచంలో దొరికాడు.
దొరకగానే టప్ప 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 ఫోటోలు కొట్టి మన వాడిని ఈడ్చుకుపోతుంటే ఖర్చు పడ్డబెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఏమేమి అక్రమాస్తులు ఉన్నాయో అమ్మ మెడలో వేసిన పసుబొట్టు తప్ప అన్నీ ఓడవీకి లోపల పెట్టారు. నీచమేది, ఘనమేది? మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభాలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 లక్షల మందే. 5 లక్షల మందే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆల్ ఎంప్లాయీస్. అలాంటి స్థితి దేవుడు నీకు ఇచ్చి, ఒక గవర్నమెంట్ జాబ్ నీకు ఇచ్చి, మంచి పొజిషన్ నీకు ఇస్తే, ఆ పక్కోడికి ఒక రోజు పని ఉంటే 4 రోజులు పని ఉండట్లా. నువ్వు పనికి పోయినా పోకపోయినా నీకు జీతం వస్తుంది. నువ్వు అక్రమ దారిని ఎంచుకొని నీచమైన దాన్ని ఆశిస్తే, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, తాను పెట్టని గుడ్ల మీద పొదిగితేనంట ఆ గుడ్లు ఏవో తెలియవు, అందులో నుంచి పాము పిల్లలు వచ్చి రక్కేస్తాయి. అందుకే దేవుని బిడ్డలు ఏం తెలుసుకోవాలి? ఏది నీచమో ఏది ఘనమో తెలుసుకోవాలి. దోషి ఎవరో నిర్దోషి ఎవరో దేవునికి తెలుసు. మన నడతలు కూడా ఎవరు గుర్తిస్తారు? దేవుడు గుర్తిస్తాడు. ఇది ఇంట్రడక్షనే. మిగతా విషయాన్ని తర్వాత ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి దేవుని వాక్యం విన్నప్పుడు మనం ఏమై ఉన్నామో ఆ మాటల మాధుర్యతను విని, నిజంగా మనం ఏదైనా కోరుకునేది దోషముతో కూడినది, నీచమైనదైతే వద్దు. ప్రభు ఎదుట ఒప్పుకుందాం, విడిచిపెడదాం. మన నడతలు గుర్తించే దేవుడు. ఒకవేళ ఈరోజు మనం కష్టపడవచ్చు, ఇబ్బంది పడవచ్చు, తప్పనిసరిగా మన స్వాస్థ్యాన్ని ఆయన నిలవబెడతాడు. నీతి స్వరూపుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నేను నమ్ముకున్న బిడ్డలమైన మేము ఏమి గుర్తించాలో, అంటే ఏది తెలుసుకోవాలో మాతో మీరు మాట్లాడిన విలువైన వాక్యపు మాటల కొరకు స్తోత్రములు నాయన. ఈ మాటలు మేము ఎక్కడైనా తప్పుదారిలో ఉంటే మా హృదయంలో ఒక జ్వాల, మంట రేగుతుంది నాయన. అప్పుడే మాకు అర్థం కావాలి మేము ఏది నీచమైనవి చేశామో, దోష మార్గములో ఎలాగ నడిచామో అని. ఈ మాటలు ప్రకటించిన దీన సేవకుడు, విన్న బిడ్డలు తెలియక ఈ క్షణము వరకు కోరుకోకూడని వాటిని కోరుకున్నట్లయితే ఇది నాన్న విడిచిపెట్టి మీ అడుగు జాడలలో మీ చిత్తానుసారమైన మార్గంలో పయనించడానికి కృప చూపండి నాయన. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.